యుక్రెయిన్పై పోరుకు సైన్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా వీలైనన్ని మార్గాలు వాడుతోంది. ఈ పోరు కోసం కొత్తగా సైన్యంలో చేరే వారి రుణాలను మాఫీ చేసే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. ఏడాది పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడే వారికి ₹1,00,00,000 వరకు అంటే మన కరెన్సీ ప్రకారం 80 లక్షలు రుణమాఫీ చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. రుణ వసూలుకు కోర్టు ఉత్తర్వులు జారీ అయి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీలోగా చర్యలు తీసుకునే అప్పులకు, వారి జీవిత భాగస్వాముల అప్పులకు ఇది వర్తిస్తుంది. ఇప్పటికే పలు రకాల ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించి సైన్యంలోకి కొత్త వారిని ఆకట్టుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. సగటు జీతం కంటే అనేక రెట్లు ఎక్కువ ఇస్తామంటూ కొందరికి చెబుతోంది. రష్యా ఇటీవల ఉత్తర కొరియా సేనలను యుక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపిన రీతిలోనే తాజాగా యెమెన్ వాసులను కూడా తీసుకొచ్చినట్లు తేలింది. తొలుత యెమెన్ పౌరులను రష్యా తరలిస్తున్నారు. అక్కడి నుంచి బలవంతంగా సైన్యంలోకి చేర్చుకొని సరిహద్దులకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడ పనిచేస్తున్న యెమెన్ వాసులు ధృవీకరిస్తున్నారు. మంచి జీతంతో ఉద్యోగం, రష్యా పౌరసత్వం ఇస్తామంటే వచ్చామని వారు చెబుతున్నారు. రష్యా, యుక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న క్రమంలో యుక్రెయిన్ను బలహీనపరిచేందుకు బ్రిటన్, దాని మిత్ర దేశాలపై సైబర్ దాడులు చేసేందుకు మాస్కో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాటో సైబర్ రక్షణ సదస్సులో ఈ మేరకు హెచ్చరికలు జారీ కానున్నాయి.